మాజీ సైనికుడు కృపారావుపై పెట్టిన అక్రమ కేసు విషయమై రాష్ట్ర అధ్యక్షులు తాంట సాంబశివరావు నేడు గుంటూరు ఆరండాలపేటలోని ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించి సంబంధిత కేసు విషయమై వఖాబు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాంట సాంబశివరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా చినకాకినికి చెందిన మాజీ సైనికుడు కృపారావు మరో జూనియర్ కమిషనర్ అధికారితో కలిసి ఆర్మీ క్యాంటీన్ నుండి తమకు మాజీ సైనికులుగా హక్కు కలిగిన మద్యాన్ని తీసుకొచ్చి క్రమంలో గుంటూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్లో దురుద్దేశపూర్వకంగా మాజీ సైనికుడు కృపారావును పట్టుకుని బాధ్యత రాహిత్యంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కానిస్టేబుల్ అరెస్ట్ చేయడమే కాకుండా పరుష పదజాలం వాడుతూ దురుసుగా ప్రవర్తించడం హేమనైన చర్య అని రాష్ట్ర అధ్యక్షులు తాండ సాంబశివరావు తెలియజేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. గుంటూరు ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ రావడం జరిగింది. మరి ఇప్పుడే మన సోదరులందరూ కూడా చాలామంది లోపల అధికారులతో కూడా మాట్లాడి బయటికి రావడం జరిగింది. టోటల్గా మొత్తం మీద కూలంకుషంగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఒక ఫ్రాడ్ కేసు, అంటే పట్టుకున్నది పట్టుకున్నట్టు కాకుండా మన మాజీ సైనికుడిని ఒక సివిలియన్గా చిత్రీకరించి వారు ఎఫ్ఐఆర్ చేయటం మరి మా దృష్టికి వచ్చింది. చాలా బాధాకరం. ఇది భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి ఈ భారతదేశంలో ఉన్నది ఉన్నట్టు మరి వారు డ్యూటీ చేయాల్సిందే. అదేవిధంగా ఉన్నది ఉన్నట్టుగానే ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరి తప్పుడు రాతలు రాసి మాజీ సైనికుడికి అన్యాయంగా ఇరికించి ఒక సివిలియన్గా చిత్రీకరించి మరి దానికి అంగీకరించి సంతకం పెట్టు అంటాం. మరి ముసుగేసి పట్టుకున్న రోజు కూడా ముసుగేసి దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకోవటం, దుర్భాషలాడటం. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే పోలీస్ వ్యవస్థ కానీ ఎక్సైజ్ ఎవరైనా సరే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. మరి అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైనికులకు సెల్యూట్ చేస్తూ ఉంటారు. అంటే మేమేదో గొప్పని కాదు, దేశ సేవకు చేసినటువంటి సైనికులకు ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఈ పోలీసు వారు కనీసం ఇవ్వలేక వారి డ్యూటీని వారు సరిగా సక్రమంగా చేయకుండా మరొక సివిలియన్గా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ చేయటం చాలా దారుణం. ఈ యొక్క ఘటనను మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సంఘాలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం ఒక ఎస్ఐ రేంజ్లోనో ఒక సిఐ రేంజ్లోనో నువ్వు సంతకం పెట్టాయా ఇట్లాగే సివిలియన్ అని చెప్పి ఆ కేసు ఏదో మేము లోక్ అదాలత్లో పెడతాం అయిపోయిద్ది అనే విధంగా చేతులు దులుపుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని బాటిల్స్ కూడా మరి 18 ఒక జేసీఓ బాటిల్స్ కానీ ఒక మరి అదర్ ర్యాంక్ ఒక సైనికుడు బాటిల్స్ కానీ 18 బాటిల్స్ పట్టుకొని మరి వారు 12 బాటిల్స్ మరి అని చెప్పటం అంటే ఒక హాస్యాస్పదంగాను ఒక విచిత్రంగానూ ఉంది. వారు నిజాలు చెప్పరా? పోలీసు వ్యవస్థ మీద మరి ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు? వీరు స్వయంగా సైనికుల పట్లనే మరి దారుణంగా మరి అబద్ధాలను చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటే మరి నిజంగా ఈ రకంగా ఆలోచిస్తే లాకప్ డెత్లన్నీ కూడా ఇలాగే ఉంటాయా అనే విధంగా కూడా మాకు ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మరి దేశ సైనికులుగా పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉంది. కానీ ఇక్కడ చూస్తే పూర్తి భిన్నంగా మాజీ సైనికుడికి పూర్తి భిన్నంగా అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం కూడా. ఈ ఎస్ఐసిఐ హోదాలో ఏదో సర్ది చెప్పే ప్రయత్నాలు ఆపి ఎక్సైజ్ కమిషనర్ స్థాయి అధికారులు కలగజేసుకొని ఈ మాజీ సైనికుడికి న్యాయం చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనగా కూడా ఉద్యమిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున అడగదలుచుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ మేము అడగట్లేదు. మీ డ్యూటీ మీరు చేసుకోవాలంటే ముందు మీ ఎక్సైజ్ విధానాలేంటి, విధి విధానాలేంటి, పాలసీలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులు ఉండకూడదని చెప్పిస్తున్నాడు. మరి మీరు చూస్తే ఇక్కడ గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయి, అవి పట్టించుకుంటున్నారా? అది చేయండి. కాపు సారాయి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, అది పట్టుకోండి. ఎక్సైజ్ మరి వైన్ షాపుల్లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, అది కట్టడి చేయండి. మీ డ్యూటీలు ఈ విధంగా చాలా డ్యూటీలు ఉన్నాయి. అంతే తప్పితే దారిని పోయి ఒక మాజీ సైనికుడిని పట్టుకొని అతని మీద తప్పుడు కేసులు పెట్టి మీ కేసులు మరి పెంచుకునే విధంగానో మీ పరపతి పెంచుకునే విధంగానో
మీ డిపార్ట్మెంట్లో మేము ఇన్ని కేసులు కట్టామని చెప్పుకునే గొప్ప కోసం మా మాజీ సైనికులకి అన్యాయం చేయవద్దని చెప్పి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి సూచిస్తూ ఉన్నాను. దీన్ని మాత్రం పెద్ద అధికారులు, కమిషనర్ స్థాయి అధికారులు పట్టించుకొని మాజీ సైనికుడికి న్యాయం చేయాలని చెప్పి మేము మాజీ సైనికుల వ్యవస్థ తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మేము కోరుతూ ఉన్నాం. ఎక్కువ మరి ఇది లాంగ్ చేసే కొద్ది కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమంగా మరి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధికారులు మరి తగు చర్యలు తీసుకొని ఈ మాజీ సైనికుడు కృపారావు గారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.